స్పైసీగా ఏదైనా తినాలని ఉందా, కారంగా తినాలని ఉందా, ఇప్పుడే తినాలని ఉందా, చాలా తొందరగా చేసుకోవాలి ఏదైనా మంచి రెసిపీ అని చెప్పి సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకు నచ్చింది కాబట్టి మీద తెస్తా, నాకు నచ్చపోతే అస్సలు మీద ఇది తీసుకురాను. అలాంటిది మీద తెచ్చానంటే కంపల్సరీ బాగానే ఉంటుంది. మిల్ మేకర్ని తీసుకొని వేనీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న మిక్సీ జార్లో 5-6 ఎండుమిర్చి, 10-12 వెల్లుల్లి, పండు టమాటాలు తీసుకోండి. 2 కావచ్చు, 3 కావచ్చు, అది మీ ఇష్టం. తీసుకొని మెత్తటి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోండి. చాలా మెత్తగా ఉండాలి, ఇదే మనకి మెయిన్. అప్పుడే మిల్ మేకర్ తినేటప్పుడు టేస్ట్ అయితే అద్రు. నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ అంతా పోయేటట్టు మంచిగా పిండుకొని ఒక బౌల్లో తీసుకోండి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకొక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ కూడా పక్కన పెట్టుకోండి. మిల్ మేకర్కి కార్న్ఫ్లోర్ మంచిగా కోట్ అయ్యేటట్టు బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఓన్లీ కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి అతుక్కుంటుంది, తీసేటప్పుడు ప్యాన్ కదులుతుంది. నాకైతే చాలా కష్టమైంది. చిన్నపిల్లలు అయితే ట్రై చేయొద్దు, పెద్దవాళ్ళు ట్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఆ పేస్ట్లో వేసేసుకొని ఆయిల్ పైకి తేలేటట్టు బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసి టమాటా పేస్ట్ మొత్తం మిల్ మేకర్లోకి వెళ్ళేలాగా బాగా ఫ్రై చేసుకోండి. మిల్ మేకర్ అప్పుడే మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్కి సరిపడేట్టు కారం వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని సిమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని కూడా వేసేసి సిమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాలు దగ్గరే ఉండి పైకి కిందకి బాగా కలపండి. దగ్గర పడితే వేడిగా ఒక బౌల్లో వేసుకొని తింటే అద్దిరిపోతుంది. వేడిగానే తినాలండో, ఈ చల్లగైతే టేస్ట్ అయితే మారిపోతుంది. వేడిగా తింటే మీకు అద్దిరిపోతుంది. వెజ్ మోమోస్ తింటే ఏ టేస్ట్ వస్తుందో కొంచెం ఆ టేస్ట్ అనిపించింది నాకైతే చాలా నచ్చింది. ట్రై చేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, చేతులు అయితే కాల్చుకొని ట్రై చేశాను నీ వల్లే కాలిందని అయితే నన్ను అనొద్దు. నేనైతే ఇది 2వ సారి తినడం, ఫస్ట్ ఆల్రెడీ తినేసే బాగుంది కాబట్టి 2nd సారి మీద తీసుకొచ్చాను. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి, మీ ట్రై చేసే కన్నా కామెంట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడే ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి. ఉంటా మరి, బాయ్.